అందరికి నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ వెదర్ చూసుకోవచ్చు, మొత్తం మౌలు పడ్డాయి, చలి బంద్ అయిపోయింది. ఒక 4-5 రోజులు వెదర్ మంచిగా ఉండేసరికి కళ్ళు మంచిగా పడ్డది. మొన్నటిదాకా మౌలు వచ్చి ఉన్న తాళ్ళని పోయినాయి. ఇక పోతే పోయినాయి అని మళ్ళీ కొత్తగా కోసేసిన. ఇవి కళ్ళుకి వచ్చినాయి, మళ్ళీ మౌలు స్టార్ట్ అయినాయి. ఇది లీటర్కి ఎక్కువ వాడు కళ్ళు. ఇది పరిస్థితి. కొత్త గోళ ఇంక ఇది. ఇక పాత గోళం చూసుకున్నట్టయితే కథం ఇంత పడ్డది, మొత్తం బంద్ అయిపోయినాయి కళ్ళు మొత్తం. ఇక మళ్ళీ కొత్త గోళను పోయాలి. ఇది గిట్లు ఉంటుంది మా గమలలో పరిస్థితి. అందరు అనుకుంటాను మా చెట్టు ఎక్కుతారు, దిగంగానే పైసలు వస్తూనే ఉంటాయి అని. ఇట్లా వెదర్ ఒక్కసారి జాడిచ్చిందంటే కథం లొట్లు వెనక పెట్టుకొని కిందికి దిగడం ఉంటుంది. ఇక ఏం చేస్తాం, మన బాధ అనుకోవాలి, మన కర్మ అనుకోవాలి. మళ్ళీ కొత్తగా పోతూనే ఉండాలి. ఓ ప్రయత్నాన్ని మాత్రం వీడొద్దు. ఇది కాకపోతే ఇంకో సెట్టు, ఇంకో సెట్టు కాకపోతే ఇంకో సెట్టు పని చేస్తూనే ఉండాలి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇవే కొత్త గొర్రెలు దిక్కు. ఇక ఎట్లయినా మళ్ళీ దెబ్బ తీసినట్టే ఉన్నా లేకున్నా కానీ ఇట్లా గొర్రెలు పెరుగుతాయి అన్నట్టు. ఇట్లా మీరు సైడ్ నుంచి చూసుకోవచ్చు. మొగులు వచ్చి ఇట్లా గొర్రెలు పెరుగుతాయి, కళ్ళు పడాయి. నిన్న పొద్దున కళ్ళు 5 లీటర్లు ఉంచంగా ఒక గొల్ల మిగిలి ఉండే. ఇవాళ 5 లీటర్లు నిండలే, అంటే నురుగు గీడుకుంది కాబట్టి 4 లీటర్లు అయింది అన్నట్టు కళ్ళు. ఇక గీడికి కళ్ళు ఉంటుంది. ఇక ఇది పరిస్థితి. 2 లీటర్లు గుంజింది ఇవాళ కళ్ళు. ఒక్కరోజు మొగులు పడితే చెట్టు 2 లీటర్లు గుంజింది. ఇక అవి వచ్చే పెరిగేది తెలియదు, మొత్తం పోయేది తెలియదు. ఇక ఇది గాలిలో దీపం మస్తు ఉంటుంది మా బతుకు.